30% వేతనాలు పెంచాలని నిర్మాతలు ఎంప్లాయీస్ ఫెడరేషన్ కు అదనపు కమిషనర్ గంగాధర్ ప్రపోజల్ పెట్టారు. దీనిపై చర్చకు రావాలంటూ పిలుపునిచ్చారు. దీంతో లేబర్ కమిషనర్ ఆఫీస్ కు ఫెడరేషన్ నేతలు చేరుకున్నారు. 30% వేతన పెంపుపై కాకుండా మరో ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకునేలా ప్రపోజల్ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలతో చర్చలు ముగిశాక ప్రొడ్యూసర్ కౌన్సిల్ నేతలతోనూ చర్చలు ఉండనున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ కు అదనపు కమిషనర్ గంగాధర్ ఒక ప్రపోజల్ పెట్టారు. ఈ ప్రపోజల్లో 30% వేతనాలు పెంచే విధంగానే ఉంటుందా, మరేదైనా ఉంటుందా? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రాధిక, ఎంప్లాయీస్ ఫెడరేషన్కి సంబంధించి అయితే ఈరోజు అంటే నిన్నటి నుంచి కూడా సమ్మె కొనసాగుతూనే ఉంది. ఈ సమ్మెలో భాగంగా అంటే ముఖ్యంగా 30% వేతనాల పెంపుపై అయితే ఈ నిర్ణయం పైన ఒకసారి సుదీర్ఘంగా మాట్లాడదామని చెప్పేసి సుదీర్ఘంగా చర్చిద్దామని చెప్పేసి కూడా ఈరోజు లేబర్ అదనపు కమిషనర్ అయితే ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు భాగంగా ప్రజెంట్ అయితే ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంతా కూడా ఎంప్లాయీస్కి సంబంధించిన ఫెడరేషన్ నేతలంతా కూడా ఈరోజు భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో భాగంగా ఇప్పటికే అదనపు కమిషనర్ దగ్గర నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం నిన్న వీళ్ళిద్దరికి సంబంధించి అంటే ఇటు వీళ్ళిద్దరికి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉన్నారో అదేవిధంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. ఈ ప్రపోజల్లో భాగంగా ఈ 30% పెంపుపై మరోసారి ఆలోచిద్దాము, ఈ మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుందామనే విషయం పైన ఈరోజు చర్చ అయితే కొనసాగనుందని చెప్పాలి. ఈ చర్చలో భాగంగానే ప్రజెంట్ అయితే ఇటు ఎంప్లాయీస్ ఫెడరేషన్కి సంబంధించి నేతలైతే భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా ప్రజెంట్ అయితే చర్చ కొనసాగుతుందని చెప్పాలి. అయితే దీని తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ తోటి కూడా సమావేశం ఉండనుంది. ఈ ప్రపోజల్లో భాగంగా వారితో కూడా భేటీ అయ్యి అంటే ముఖ్యంగా వీళ్ళతో చర్చించిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఈయన ఏదైతే సమాచారం తీసుకుంటాడో ఏదైతే సమాచారం సేకరించి ఆ తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ తోటి వాళ్ళు ఇచ్చిన నిర్ణయం కావచ్చు, వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటలో భాగంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తోటి కూడా మాట్లాడే అవకాశం ఉంది. అంటే 30% వరకు ఈ పెంపు ఉంటుందా లేదా 30% కాకుండా ఇంకేదైనా మాట ఉంటుందా, 30% కాకుండా లేదా 20 నుంచి 25% వరకు ఈ పెంపుదల ఉంటుందా అనే విషయం పైన అయితే మాట్లాడే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఈ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి సంబంధించి నిన్నటి నుంచి కూడా సమ్మె చేస్తూనే ఉన్నారు. మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మొత్తం కూడా ఈ సమ్మె అయితే కొనసాగుతూనే ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా కొనసాగుతున్న సమ్మెకి సంబంధించి ప్రజెంట్ ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎవరు కూడా స్పందన లేకపోవడంతో ముఖ్యంగా ఈ నిర్ణయం పైన సమ్మె కొనసాగుతున్న సమయంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అంతా కూడా వ్యతిరేకించారు. అదేవిధంగా మరికొంతమంది వీరికి సంబంధించి సానుకూలంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కూడా ఎలాంటి కొలిక్కి రాలేదు, ఈ సమస్య పైన పరిష్కారం రాలేదని చెప్పేసి ప్రజెంట్ అయితే ఈ నేతలంతా ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలంతా కూడా ఒక నిర్ణయానికి రావాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అదనపు కమిషనర్ లేబర్కి సంబంధించి గంగాధర్ అయితే పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా ఈ ప్రపోజల్కి సంబంధించి 30% సంబంధించి వేతనాల పెంపుపై మాట్లాడుకుందాం, ఈ 30% ఉంటుందా లేదా ఇంకా తగ్గించే అవకాశం ఉందా అనే విషయం పైన కూడా ప్రజెంట్ అయితే చర్చ కొనసాగుతుంది. ఇటు ఈ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తోటి మాట్లాడిన తర్వాత ఆ తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ తోటి కూడా మాట్లాడే అవకాశం ఉంది. వారితోటి మాట్లాడిన తర్వాత ఈ పెంపు 30%కి కన్ఫర్మ్ చేస్తారా లేదా ఇంకా తగ్గిస్తారా అనే విషయంలో అయితే ప్రజెంట్ మనకి తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది రాధిక. అదేవిధంగా ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పటికే ఇంత శాతం మేము ఇవ్వడానికి రెడీగా లేము, 30% అంటే చాలా ఎక్కువ అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎంప్లాయీస్ ఫెడరేషన్కి సంబంధించి ఈ వేతనాల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ అగ్రిమెంట్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 10% పెంచాలి. అదేవిధంగా గత కరోనా తర్వాత నుంచి కూడా వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో 30% ఖచ్చితంగా పెంచాలి, మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాము, సో ఇలాంటి విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి 30% ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి అయితే ఇటు ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిర్ణయానికి సంబంధించి వారైతే మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇందులో భాగంగానే ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రొడ్యూసర్స్ అంతా కూడా నిర్మాతలంతా కూడా మేము ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వలేము, ఇంత పెద్ద శాతం 30% అంటే చాలా ఎక్కువ, దీనికి వేరే మార్గాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి, అంటే తక్కువ ఉంటే బాగుంటుంది, అంటే 10% కాకుండా ప్రతి సంవత్సరం కూడా 10% ఇవ్వాల్సి ఉంటుంది, కానీ 10% కాకుండా 5% ఇచ్చే యోచనలో ఉన్నామని చెప్పేసి దానికైతే మేము కూడా అంగీకారం తెలుపుతామని అంగీకారం తెలుపుతామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ సంబంధించి అదేవిధంగా ఎంప్లాయీస్ ఫెడరేషన్కి సంబంధించి కూడా అదనపు కమిషనర్ గంగాధర్ అయితే సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రెజెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్తో అయితే సమావేశం
సమావేశం నిర్వహించారు. అదేవిధంగా ఈ చర్చ ముగిసిన తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ తోటి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సో దీనిలో చూడాలి రాధిక, 30% పెంపు ఉంటుందా లేదా దీనికంటే తక్కువ ఉంటుందా అనే విషయం పైన ప్రెజెంట్ అయితే ఉత్కంఠ నెలకొనిందని చెప్పాలి. థ్యాంక్ యూ అనిల్. లేబర్ కమిషన్ ఆఫీస్లో మరి కాసేపట్లో ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలతో పాటు అడిషనల్ కమిషనర్ గంగాధర్ కూడా మీట్ అవ్వనున్నారు. ఈ మీటింగ్లో 30% కాకుండా మరొక విధంగా ఏదైనా ప్రపోజల్ పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అనంతరం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్తో కూడా మీట్